నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన వెన్నెల పూలు ధారావాహికను ముగింపును వినేద్దామండి. ప్రసవం సమయంలో తను పడిన ఆదుర్ద గురించి కూతురుకు చెప్పింది హిమతల్లి రంగమ్మ 2-3 గంటల తర్వాత. ఏదో ఒక ఆదుర్ద ఆందోళనలతో జీవితం అంతా గడిచిపోతూనే ఉంటుంది. సంవత్సరం వచ్చేటప్పటికి బిడ్డ తప్పటడుగులు వేస్తూ ఎక్కడ పడిపోయి దెబ్బలు తగులుతాయోనన్న ఆదుర్ద, 4 ఏళ్లప్పుడు ఎక్కడ పక్క తడుపుతాడోననే ఆదుర్ద, 8 ఏళ్లప్పుడు స్కూల్ నుండి ఇంకా రాలేదన్న ఆదుర్ద, 15 ఏళ్ల వయసులో సరిగ్గా చదువుతున్నాడో లేదోనన్న దిగులు, ఆ తర్వాత చదువుతున్న చదువు గట్టెక్కిస్తాడో లేదో అన్న ఆందోళన, 25 ఏళ్ల వయసప్పుడు ఉద్యోగం వస్తుందో రాదో అన్న ఆదుర్ద, ఒక ఇంటివాడు ఎప్పుడవుతాడో, వచ్చే కోడలు సర్దుకుపోతుందో లేదో, బిడ్డలు పుడతారో లేదో, వయసు మీద పడకముందే సంపాదించాలి ఎలా, అదో పెద్ద ఆందోళన, 40 ఏళ్ళు వచ్చాక తెల్ల వెంట్రుకలు వస్తున్నాయని, ఆ తర్వాత బట్టతలు వచ్చిందన్న దిగులు, 7 పదులు దాటాక పిల్లల మీద తను భారంగా ఉండకూడదు, 80 వచ్చాక బజారు నుంచి సక్రమంగా దారి తప్పకుండా ఇంటికి తిరిగి వెళ్ళగలడా, ఆ ఆలోచనలతో సతమతం, 90 వచ్చాక రాత్రి నిద్రలో పక్క తడిపితే పిల్లల దృష్టిలో పడి చులకనవుతాడేమోననే భయం. పడిపోతావు, సరిగ్గా చూసుకుని నడువు తాత, నా భుజం మీద చెయ్యి వెయ్యి అనే మనవడో మనవరాలో ఆసరా ఉంటుందో లేదో, ముసలి వాసన అంటూ దూరంగా వెళ్ళిపోతే అదో బాధ. జీవితం అంతా ఆదుర్ద ఆందోళనలతోనే గడిచిపోతూ ఉంటుంది. అసలు ఆందోళన పడటం ఎందుకు? పుట్టుకతోనే మరణం తోడుంటుందని తెలుసు కూడా ఆదుర్ద ఎందుకు? పడే బదులు ఆనందంగా గడిపేస్తూ సాగిపోతూ ఉంటే ఎంత బాగుంటుంది. మనసును అదుపులో పెట్టుకుంటే ఏదైనా సాధ్యమే. ఐ లవ్, ఐ హేట్, ఆ రెండూ చెప్పేది మనసే. ఎవ్వరిని ద్వేషించకు అని గట్టిగా చెప్తే మనసు వెనక చస్తుందా? అలా సాగిపోతున్న ఈ హిమ ఆలోచనలు. తన పక్కన పడుకోబెట్టిన బిడ్డను చూసి పరవశించిపోయిందామే. స్కూల్ బ్యాగులు భుజానికి తగిలించుకుని పిల్లలిద్దరూ ఇంట్లో నుంచి బయటకొచ్చారు. ఇంటికి తాళం వేసి కెనటిక్ హోండా బైక్ దగ్గరకు వచ్చి నిలబడింది మధురిమ. కిచెన్ కిటికీ తలుపులు తెరుచున్నాయేమో లోపలికి దూరి పాలు పెరుగు తినేద్దామనుకున్న పిల్లికి కిటికీ తలుపులు వేసి ఉండటంతో వెనక్కు తిరిగొచ్చింది. ఆ పిల్లిని చూసి కుక్క భౌభౌ అని అరుస్తూ వెంటపడింది. పిల్లి ఇంటి ఆవరణలో ఉన్న చెట్టు ఎక్కి కొమ్మ మీద కూర్చుంది. ఆ పిల్లిని అందుకోవాలని పెంపుడు కుక్క ఎగురుతూ ఉంది, కానీ చెట్టు ఎగబాకటం వలన దానివల్ల కావటం లేదు. అప్పుడప్పుడు చూసే దృశ్యమే అది. ఏదో ఒకరోజు ఆ పిల్లి గొంతు పట్టేస్తుంది ఆ కుక్క అనుకుంది మధురిమ. ఏంటమ్మా, స్కూల్ టైం అవుతోంది, స్కూల్ గేటు వేసేస్తే వెనక్కి తిరిగి రావాలి అన్నాడు మధురిమ కొడుకు. అమ్మ ఎప్పుడు ఇంతే, ఏదో ఆలోచిస్తూ ఉంటుంది, బైక్ స్టార్ట్ చేయమ్మా అంది మధురిమ కూతురు. ఇద్దరిని బైక్ మీద కూర్చోబెట్టుకుని స్కూల్ వైపు స్పీడ్గా పోనిచ్చింది. స్కూల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఐరన్ గేటు మూసైపోతున్నాడు వాచ్మ్యాన్. బైక్ దిగి పరిగెత్తారు పిల్లలిద్దరూ. పరిగెత్తుకుంటూ వస్తున్న పిల్లల్ని చూసి మరికొన్ని క్షణాలు తెరిచి ఉంచాడు. వాళ్ళ లోపలికి రాగానే గేటు క్లోజ్ చేశాడు. హమ్మయ్య అనుకుంది మధురిమ. గేటు మూసేస్తే వాళ్ళిద్దరినీ తిరిగి ఇంటికి తీసుకుపోవాలి. ఇంట్లో వాళ్ళ అల్లరి భరించాలి, అది తప్పిపోయింది. రాహుల్ కనిపిస్తాడేమోనని అటు ఇటు చూసింది. రాహుల్ని చూడాలని కాదు, వాడిని అప్పుడప్పుడు కేదార్ కారులో స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటాడు. కేదార్ గుర్తుకు రాగానే మనసంతా హాయిగా ఉన్నట్లు అనిపించింది. పెళ్లికి ముందు కేదార్తో బాగా పరిచయం ఉంది. ఒక రాత్రి రిసార్ట్లో గడిపారిద్దరూ. అతనికంటే 4 ఏళ్లు పెద్దది తను. అతన్ని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంది, కుదరలేదు. బ్యాంకు మేనేజర్తో తన పెళ్లి జరిగింది. బెంగుళూరు వెళ్ళిపోయింది భర్తతో కలిసి. దాదాపు 3 ఏళ్లు అక్కడే ఉండిపోయింది. ఈ మధ్య హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ రావడంతో ఇక్కడ కాపురం పెట్టింది. స్కూల్ గేటు దగ్గరే కేదార్ని కలిసింది. అతను రాహుల్ని డ్రాప్ చేయడానికి వచ్చాడు. మీ అబ్బాయా అడిగింది అతన్ని. కాదు, మా ఇంట్లోనే ఉంటాడు, కొడుకులాగే పెంచుకుంటున్నాం అన్నాడు. మీకు పిల్లలు లేరా? ఇప్పుడు 7వ నెల మా ఆవిడకు, సంతోషంగా చెప్పాడతను. అతను చెప్పేవి చెవికి ఎక్కలేదు. అతన్ని చూస్తూ ఉండిపోయింది. యూ లుక్ మోర్ హ్యాండ్సమ్ అంది. అలాగా, నీకెంతమంది పిల్లలు అడిగాడతను. నువ్వు అందంగా ఉన్నావు, వెనకటి అందాలు చెదిరిపోలేదు అని తన సొగసులు చూసి మురిసిపోతూ అంటాడేమోననుకుంది.
2 పిల్లలు ఇదే స్కూల్లో చేర్పించాను. లక్కీగా నువ్వు కనిపించావు. ఇక నిన్ను వదలను అంది నవ్వుతూ. నాకు కొంచెం అర్జెంటు పనుంది, మళ్ళీ కలుద్దాం అన్నాడు. ఎప్పుడు అడిగింది. వీలున్నప్పుడు. నీకు సొంతంగా ఇన్వెస్ట్ కంపెనీ ఉంది కదా, అడ్రస్ చెప్పు అంది. అక్కడికి రావద్దు, స్టాఫ్ చూస్తే బాగుండదు. ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడు. కంపెనీ విజిటింగ్ కార్డు ఇచ్చాడు. నవ్వుకుంది. ఏదో ఒక రోజున అతనే తనకు ఫోన్ చేస్తాడు. ఏ రిసార్ట్లో కలవాలో అతనే చెప్తాడు. తొందర ఎందుకు తనకు? వారం రోజులు గడిచినా అతని దగ్గర నుండి ఫోన్ రాలేదు. వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసింది. కంపెనీ సెక్రటరీ రిసీవ్ చేసుకుంది ఫోన్. ఎవరండి మీరు? నేను పర్సనల్ ఫ్రెండుని అంది తాను. కేదార్ గారు ఎక్కువగా కంపెనీకి రారు, ఎప్పుడన్నా ఒకసారి వస్తారు. అది సంతకాలు పెట్టే పనుంటేనే. వారి మిస్సెస్సే కంపెనీ వ్యవహారాలు చూస్తున్నారు. వారితో మాట్లాడతారా? ఆమె కూడా కన్సీవ్ అయింది, గర్భవతి, పుట్టింట్లో ఉంటున్నది. ఆన్లైన్లో వర్క్ ఎట్ హోమ్ చేస్తోంది. కంపెనీ పనైతే ఆమెతో మాట్లాడండి, నెంబర్ ఇస్తాను అంది సెక్రటరీ. నో థ్యాంక్స్ అనేసి ఫోన్ పెట్టేసింది తను. వారం రోజుల తర్వాత మళ్ళీ కంపెనీకి చేసింది. ఓ మీరా, పర్సనల్ ఫ్రెండ్. సెక్రటరీ గొంతులో వెటకారం. తనకు ఒళ్ళు మండిపోయింది. మళ్ళీ కంపెనీకి ఫోన్ చేయలేదు. తన మనసేమిటో కేదార్కు తెలియాలి. ఇప్పటికీ అతన్ని ప్రేమిస్తూ ఉంది. ఇంట్లో ఉంటే అతని గురించిన ఆలోచనలే. తెల్ల కాగితం తీసుకుని 2 లైన్లు ఇంగ్లీష్లో రాసింది. ఐ కుడ్ ఫైండ్ నో టైమ్ టు సే హౌ మచ్ ఐ లవ్ యూ. వీ కెన్ క్యారీ ఆన్ సమ్ టైమ్ అని రాసి కవర్లో ఆ కాగితం ఉంచింది. స్కూల్ దగ్గర కాపలా కాసి రాహుల్ని పట్టుకుని ఆ కవర్ ఇచ్చింది. కేదార్కి లెటర్ ఇవ్వు అంది వాడితో. సరేనంటూ తన పుస్తకంలో ఆ కవర్ పెట్టుకున్నాడు రాహుల్. 10 రోజులైనా ఎటువంటి సమాధానం లేదు. తన ఫోన్ నెంబర్ కేదార్కు తెలుసు. అతని భార్య తన ఉత్తరం చూసి భర్తను చీవాట్లు పెట్టిందేమో. రాహుల్ ఆ ఉత్తరం ఇచ్చాడో లేదో, లేకపోతే ఎక్కడన్నా పడేశాడా? సెక్రటరీకి ఫోన్ చేసి కేదార్ పర్సనల్ ఫోన్ నెంబర్ తీసుకోవాలనుకుంది. ఆమె 10 నిమిషాలు నవ్వుతూ మాట్లాడింది, కానీ నెంబర్ చెప్పలేదు. అర్జెంట్ మ్యాటర్ అయితే నాకు చెప్పండి, సార్కు నేను చెప్తాను. ఎవ్వరికి పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వద్దని సార్ అన్నారు అంది సెక్రటరీ. ఆ అమ్మాయిని తిట్టుకుంది. కేదార్ తన గురించి ఏమనుకుంటున్నాడో. టెన్షన్ మరింత ఎక్కువైంది. నిలబడనివ్వటం లేదు, కూర్చొనివ్వటం లేదు. నీకేమైంది, ఒంట్లో బాగుండలేదా అన్నాడు భర్త తనను గమనిస్తూ. నా షూ అక్కకు తోడుగావు, అక్క షూ నాకిస్తున్నావు, వెరీ బ్యాడ్ మమ్మీ అన్నాడు కొడుకు. ఒకరి షూ మరొకరికిస్తేనే బ్యాడ్ మమ్మీ అని బిరుదిచ్చేశాడు. తన మనసులోని ఆలోచనలు వాళ్లకు, తన భర్తకు తెలిస్తే ఏమనుకుంటారు? అదే సమయంలో కేదార్ నుండి ఫోన్ వచ్చింది. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనుకుంటా. పెళ్లికి ముందు నీతో తిరిగిన మాట వాస్తవమే. ఇప్పుడు అలాగే తిరుగుదామనటం మంచిది కాదు, నీకైనా నాకైనా. నా మనసులో నా భార్యకు తప్పితే మరొకరికి స్థానం లేదు. ఐ ట్రస్ట్ యూ విల్ అండర్స్టాండ్. ఇట్ వుడ్ నాట్ బి ప్రాపర్ ఫర్ అస్ టు మీట్ అగైన్. గతాన్ని మర్చిపోవటం మంచిది అన్నాడు అతను. ఎక్కడన్నా రెస్టారెంట్లో కాసేపు కూర్చుని మాట్లాడుకోవటం కూడా తప్పేనా అంది తను. అక్కడితో ఆగవు, ఏకాంతంగా కలుద్దాం అంటావు. ఫుల్ స్టాప్ పెట్టే ఆ ఎపిసోడ్కి అన్నాడు అతను. తను మాత్రం కామా పెట్టింది. అతని నెంబర్ దొరకటంతో మరొకసారి ఫోన్ చేసింది. రెస్పాన్స్ అవ్వలేదు అతను. మళ్లీ ఫోన్ చేసింది. సరిగ్గా అదే సమయంలో కేదార్కు పొన్నూరు నుండి కాల్ వచ్చింది. కూతురు పుట్టిందన్న సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్న సమయంలో మధురిమ ఫోన్ చేసింది. మధురిమ, ప్లీజ్ లీవ్ మీ అలోన్, నో మోర్ కాల్స్. నాకు కూతురు పుట్టింది, చాలా హ్యాపీగా ఉన్నాను. నేనంటే నిజంగా నీకు అభిమానం ఉంటే గతాన్ని నెమరు వేసుకుంటూ మాట్లాడకు. వీఆర్ జస్ట్ ఫ్రెండ్సే. పొన్నూరు వెళ్తున్నాను మా అమ్మాయిని చూడటానికి. తిరిగి వచ్చాక స్నేహితులందరికీ పార్టీ ఇస్తాను. నువ్వు మీ వారు పిల్లల్ని తీసుకుని తప్పకుండా రావాలి. మా ఆవిడ ఇక్కడికి వచ్చాక ఆమెను కూడా నీకు పరిచయం చేస్తాను. మనం ఎప్పుడు కలిసినా మీ వారు నీ పక్కన ఉండాలి. నా పక్కన నా శ్రీమతి ఉంటుంది. అలాగైతేనే మళ్ళీ మనం కలుసుకునేది అన్నాడు కేదార్ ఆవేశపడిపోతూ. అతను తన మనస్సును తేటతెల్లం చేసిన తీరు నచ్చింది ఆమెకు. తన చేష్టలకు తనే సిగ్గుపడింది. సారీ కేదార్, మరొకసారి ఎప్పుడు నిన్ను విసిగించను. జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్. నువ్వు పార్టీకి ఆహ్వానిస్తే మా వారితోనే నిన్ను కలుస్తాను. నన్ను క్షమించు అంది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. తప్పులు అందరం చేస్తాము. ఆ తప్పును తెలుసుకుని సరిదిద్దుకోవటమే గ్రేట్ అని ఫోన్ పెట్టేశాడు కేదార్. ఆ అధ్యాయం ముగిసింది. బ్యాంకు నుంచి భర్త ఇంటికి రాగానే అతని చేతిలోని బ్యాగ్ అందుకుంది.
మామూలుగా అయితే అతనే కాళ్ళు చేతులు కడుక్కొని సరాసరి కిచెన్ రూమ్లోకి వెళ్లి కాఫీ కలుపుకునేవాడు. కాని ఆ రోజు మాధుర్యమే కాఫీ కలిపి తీసుకొచ్చి భర్తకిచ్చింది. కళ్లల్లో ప్రేమ నింపుకుని భర్త వైపు చూసింది. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే కసురుకోకుండా వాళ్ళను అల్లుకుపోయింది వెనకటిలాగానే. సాయంత్రం పూట వరండాలో నవారు మంచం మీద పడుకుంది కుసుమ. పక్కింటి వాళ్ల గొడవ స్పష్టంగా వినిపిస్తూనే ఉంది. పొరుగురు వెళ్లిన వసుమతి తండ్రి వచ్చాడు. గ్లాసుతో మంచినీళ్ళిచ్చి ఏమైంది అడిగింది వసుమతి తల్లి. అబ్బాయి చక్కగా ఉన్నాడు. మంచి సాంప్రదాయ కుటుంబమే. ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి. కట్న కానుకలు బాగా ముట్ట చెప్పాలన్నారు. పెళ్లి తూతూ మంత్రంగా చేస్తే కుదరదని ఘనంగా జరిపించాలని గట్టిగా చెప్పారు. వాటికి ఒప్పుకుంటే అమ్మాయిని చూడటానికి వస్తారట అన్నాడు జగ్గయ్య. మంచి సంబంధం అని అంటున్నారు కదా, ఎకరం పొలం అమ్మి పెళ్లి ఘనంగానే జరిపిద్దాము. గుండెల మీద కుంపటి దించుకోవాలి కదా. అమ్మాయి పెళ్ళైతే చాలు, ఆ తర్వాత అప్పులుంటే నిదానంగా తీర్చుకుందాము అంది వసుమతి తల్లి. గుండెల మీద కుంపటి అనగానే తల్లి మీద వసుమతికి కోపం వచ్చింది. పొలం అమ్మి అప్పులు చేసి నా పెళ్లి చేయాలనుకుంటున్నారా అడిగింది. మరి ఆడపిల్లల పెళ్లి అంటే ఊరికే అవుతుందా అంది సుబ్బమ్మ. నా పెళ్లి గురించి మీరేమి అప్పులు చేయని అవసరం లేదు. నా పెళ్లి గురించి మీకెందుకు చింత అంది వసుమతి. అదేమిటే, మేం ఆలోచించకపోతే నీ పెళ్లి సంగతి ఎవరు పట్టించుకుంటారు అంది తల్లి. నా పెళ్లి నేనే చేసుకుంటాను. నాకు నచ్చిన వాడిని రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంటాను చెప్పింది వసుమతి స్పష్టంగానే. వాళ్ళమ్మ ఏడుపు మొదలుపెట్టింది. మంచం మీద నుంచి లేచి గోడ దగ్గర నిలబడింది కుసుమ. వాళ్ళంతా కనిపిస్తూనే ఉన్నారు. ఎవరిని చేసుకుంటావు? వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంటావా? ఆ అమ్మాయి తండ్రి పెద్దగా అరుస్తున్నాడు. కులం కూడి పెడుతుందా? భార్యాభర్తల్ని కులం అన్యోన్యంగా కాపురం చేసేటట్లు చేస్తుందా? ఆ పిల్ల బెదిరిపోకుండా చెదిరిపోకుండా సమాధానమిస్తుంది. ఆ అమ్మాయికి అంత ధైర్యం ఆమె చదువు, ప్రతిభతో తెచ్చుకున్న ఉద్యోగం ద్వారా వచ్చినట్లుంది అనుకుంది కుసుమ వాళ్ళ సంభాషణ వింటూనే. నీకు మంచి సంబంధం తేవాలని మీ నాన్న చెప్పులు అరిగేటట్లు చుట్టుపక్కల అన్ని గ్రామాలు తిరుగుతూ ఉంటే నువ్వేమో లెక్కలేనట్టు మాట్లాడుతున్నావు. ఇంటర్ చదివాక పై చదువులు చదువుతానంటే నాన్న చదువు ఆపేసి సలక్షణంగా ఇంట్లో ఉండి వండి వార్చటం నేర్చుకోమన్నాడు. ఎంఎస్సి చదివి ఉద్యోగం కోసం పరీక్షలు రాసి నెగ్గి ఉద్యోగంలో చేరతానంటే అడ్డుపడ్డాడు నాన్న. పెళ్లి చేయకుండా ఉద్యోగం చేయించి జీతం డబ్బులతో అమ్మా నాన్నలు నెట్టుకొస్తున్నారని ఊళ్ళో వాళ్ళు ఉమ్మోస్తారని నన్ను బెదిరించాడు. ఉద్యోగం చేస్తూ పెద్దవాళ్లను పోషించడం కూడా తప్పేనా ఊరి వాళ్లకు? మన ఊళ్ళో ఎంతమంది అమ్మాయిలు బాగా చదువుకుని ఉద్యోగం చేయటం లేదు? అమెరికా, ఆస్ట్రేలియా కూడా వెళ్లారు. ముందు ముందు తరాల వాళ్ళు ఇతర గ్రహాలను శోధించి ఏ ఏ గ్రహాల్లో నివసించడానికి అనుకూలంగా ఉంటాయో తెలుసుకుని అక్కడికి నివాసం మార్చాలనే ఆలోచనలు ఉంటే మీరేమో ఇంట్లో కూర్చుని వంట వరపు నేర్చుకొని కుట్టు మిషన్ దగ్గర కూర్చోమని చెప్తున్నారు. వంట నేర్చుకోవటం, కుట్టు పని చేయటం తప్పు కాదు. అవేమీ బ్రహ్మ విద్యలు కావు. అసలు బ్రహ్మ విద్య అంటే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనటం కాదు. బ్రహ్మ సృష్టికర్త. బ్రహ్మ విద్య అంటే సృష్టి రహస్యాలు తెలుసుకోవటం. నేను పనిచేసేది అంతరిక్ష పరిశోధనశాలలో. విదేశాలకు కూడా వెళ్లాలనుకుంటున్నాను. నా పరిశోధనలకు పెళ్లి అడ్డొస్తున్నదనుకుంటే అసలు పెళ్లే చేసుకోను అంది వసుమతి గొంతు పెంచేసి. మళ్లీ ఏడుపు అందుకుంది వసుమతి తల్లి. ఇది పెళ్లి పిల్లలు లేకుండా తిరుగుతానంటున్నది. మీ అమ్మాయి దీన్ని చెడగొట్టింది. వద్దంటే వినకుండా చదివించింది. ఇప్పుడేమో ఇది నెత్తినెక్కి కూర్చుంటున్నది. ఎవరి మాట వినదు. కనీసం మీ నాయనమ్మ మాటైనా వింటావా అంది వసుమతి తల్లి. అది ఆఖరి అస్త్రం. నాయనమ్మ మాట వసుమతి ఎప్పుడూ జమదాటదని వాళ్ల ఆలోచన. పొలం నుంచి వచ్చిన నాచారమ్మ దగ్గర వసుమతి పెళ్లి ప్రస్తావన తెచ్చారు. మన ఆచారాలు సాంప్రదాయాలు తలకెక్కటం లేదని మనవరాలికి నువ్వన్నా చెప్పి చూడు అన్నాడు నాచారమ్మ కొడుకు. గ్లాసుతో మంచినీళ్లు తెచ్చిచ్చింది వసుమతి నాయనమ్మకు. బెంగుళూరులో 2 లక్షలు జీతం తెచ్చుకుంటున్న నా మనవరాలు నేను ఎండన పడి ఇంటికి రాగానే మంచినీళ్లు తెచ్చిచ్చింది. ఇది అసలైన సాంప్రదాయం. దానికి పెద్దలను గౌరవించటం తెలుసు అంటూ మనవరాలను మెచ్చుకుంది. నీ మనవరాలు బాగా తెగించేసిందమ్మా. ఇదంతా నువ్విచ్చిన అలుసే. ఆడపిల్లకు చదువు ఎందుకంటే నువ్వు వినకుండా చదివించావు. ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేయటం ఎందుకు, హాయిగా ఇంట్లో కూర్చోక అనంటే మనవరాల్ని బెంగుళూరు పంపించావు ఉద్యోగానికి. ఇప్పుడు దాని పెళ్లి అది చేసుకుంటుందిట. ఇష్టం లేకపోతే అసలు పెళ్లే చేసుకోదిట కోపంగా తల్లితో అన్నాడు కొడుకు. నువ్వెప్పుడన్నా నా మాట విన్నావా? పంపకాలు వద్దురా అంటే వినకుండా నీ వాటా కింద 5 ఎకరాలు, ఇంట్లో భాగం కింద డబ్బు తీసుకుని వెళ్ళావు. 5 ఎకరాలు పోగొట్టుకున్నావు.
మళ్ళీ నా పంచలో చేరావు గత్యంతరం లేక. వసుమతి చదువుకుంటానంటే అడ్డుపడ్డావు. మనవరాలు కన్నీళ్లు పెట్టుకుంటే సరస్వతీదేవి కంటనీరు పెట్టుకున్నట్లు అనిపించింది. చదివించాను. ఉద్యోగం చేస్తానంటే చెయ్యమనే చెప్పాను. తప్పే ఉంది? నాయనమ్మకు ఆనుకుని మంచం మీద కూర్చుంది వసుమతి. అది కాదు నాయనమ్మ, నీ పేరు మీద పొలం పంపించేసి నా పెళ్లి ఘనంగా చేయాలంటే నేను ఒప్పుకోలేదు. అప్పులు చేసి పెళ్లి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎవరినో ముక్కు మొహం తెలియని అబ్బాయిని పెళ్లి చేసుకోవటం కూడా నచ్చదు. బాగా పరిచయం ఉండి నాకు నచ్చిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అంది వసుమతి. వసుమతి చెప్పిన దాంట్లో తప్పే ఉంది అంది నాంచారమ్మ. జగ్గయ్యకు కోపం వచ్చింది. అంతా ఆడపెత్తనం ఇంట్లో, నా మాట ఎక్కడ చెల్లుబాటు అవుతుంది? మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి అంటూ అక్కడి నుండి విసవిస నడుస్తూ వెళ్ళిపోయాడు. మెల్లగా నడుచుకుంటూ అవతలి ఇంటికి వెళ్ళింది కుసుమ. అక్క, నువ్వొచ్చావేంటి? పిట్టగోడ దగ్గర నిలబడి నన్ను పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా. వసుమతికి అభినందనలు తెలిపింది కుసుమ. నువ్వు మీ అమ్మ నాన్నలతో మాట్లాడుతూ ఉంటే విన్నాను. నీ ధైర్యానికి ఎంతో సంతోషం వేసింది. నువ్వింకా ఎంతో ఎత్తుకు ఎదగాలి. పెళ్లి కాదు ముఖ్యం, నిన్ను చూసి ఊళ్ళో అందరూ గర్వపడాలి. మా ఊరి అమ్మాయి ఇస్రోలో చేస్తుందని గర్వంగా చెప్పుకోవాలి అంది కుసుమ వసుమతి చెయ్యి నిమురుతూ. థ్యాంక్స్ అక్క అంది వసుమతి. మా వాడు చూడమ్మా, ఆడపెత్తనం అంటున్నాడు. వీడికి పెత్తనం ఇస్తే ఆస్తంతా నిమిషాల్లో అమ్మేసి జోదాల్లో పెట్టాడు. వీడికి పెత్తనం అంటే పేరుకు పెత్తనం ఇచ్చినట్లే తల కొక్కుంటూ కూర్చోవాలి అంది నాంచారమ్మ. అందరూ నవ్వారు. భర్త అక్కడ లేకపోవడంతో సుబ్బమ్మ కూడా నవ్వింది. 4 రోడ్ల కూడలిలో నిలబడ్డాడు కేదారు సాయంత్రం పూట. పొన్నూరు వచ్చినప్పుడల్లా సెంటర్లో నిలబడటం ఇష్టం. చుట్టుపక్కల పల్లెటూళ్లకు ప్రధాన కేంద్రం. సరుకులు, ఎరువులు, బట్టలు కొనుక్కోటానికి వచ్చేవాళ్లు, సినిమాలు చూడటానికి వచ్చేవాళ్లతో సందడిగా ఉంటుంది. ఒక రోడ్డు గుంటూరు వైపు, మరొక రోడ్డు చీరాల వైపు, రేపల్లె వెళ్లటానికి మరొక రోడ్డు, పాండ్రపాడు వెళ్లేదారి మరొకటి. మధ్యాహ్నం దాటాక పొన్నూరు వస్తే రాత్రి 10 దాకా కిటకిటలాడుతూనే ఉంటుంది ఆ సెంటర్. సైకిల్ మీద చింతలపూడి నుండి పొన్నూరు వచ్చిన వేణు కనిపించాడు కేదార్కు. చప్పట్లు చరిచి అతన్ని పిలిచాడు కేదార్. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, ఎలా ఉన్నారు అడిగాడు వేణు. కూతురు పుట్టింది కదా, చూడటానికి నేను మా అమ్మ వచ్చాము. రేపు ఉదయం తిరిగి వెళ్ళిపోతున్నాం. మీరెక్కడి దాకా అడిగాడు కేదార్. కుసుమను చూడటానికి వెళ్తున్నాను. నిండు గర్భిణి కదా, పుట్టింట్లోనే ఉంది అన్నాడు వేణు. నన్ను కూడా రమ్మంటారా మీతో పాటు? తప్పకుండా రండి, కానీ మీరు గిఫ్ట్ పట్టుకుని రాకూడదు మా కుసుమ దగ్గరికి. మా కుసుమకు ఇష్టం ఉండదు నవ్వుతూ అన్నాడు వేణు. తమాషాగా చొరకు వేసినట్లు అనిపించలేదు కేదార్కు. అయోమయంగా తన మనసులోని మాట వేణు చెప్తున్నట్లుంది. ఎంత నిర్మలమైన మనసు అతనిది. ఇష్టపడి తన దగ్గరకు వచ్చే అమ్మాయిలకు గిఫ్ట్స్ ఇచ్చే అలవాటు ఉండేది అప్పట్లో. హిమ తన జీవితంలోకి రావటంతో పూర్తిగా మారిపోయాడు. వెనక క్యారేజ్ మీద కూర్చోండి, ఇక్కడికి దగ్గరలోనే కుసుమ వాళ్ళ ఇల్లు అన్నాడు వేణు సైకిల్ వెనక వైపు కేదార్ను కూర్చోమని చెప్తూ. భలేవారు, సైకిల్ మీద అన్నాడు కేదార్. నాకేం ఇబ్బంది లేదు, మిమ్మల్ని ఎక్కించుకుని తేలిగ్గా తొక్కేస్తాను. మా పల్లెటూరి వాళ్ళందరికీ సైకిల్ మీద డబుల్స్ వెళ్లటం అలవాటే, మీరెక్కండి అన్నాడు. సైకిల్ ఎక్కక తప్పలేదు. అదొక కొత్త అనుభవం. బ్యాలెన్స్ నిలుపుకోలేక ఎవరి మీద నన్న పడేస్తాడేమో అనుకున్నాడు. కానీ కొద్ది క్షణాల్లోనే ఆ భయం పోయింది. ఎలా ఉంది మీ వ్యాపారం వేణు అడిగాడు. నేను పెద్దగా పట్టించుకోను, అంతా హేమే చూసుకుంటుంది. అయితే దర్జాగా తిరగటమేనన్నమాట మీ పని. ఆడపిల్ల తండ్రిని ఇంక సరదాగా ఎలా తిరుగుతాను నవ్వుతూ అనేశాడు కేదార్. మరో లకారం మీ ఇంటికొచ్చినట్లే మీకేం లోటండి బాబు అన్నాడు వేణు. లకారం ఏమిటి? ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం, భూమిపైన మణిదీపం కాదండి అన్నాడు వేణు. నాకు కూడా ఆడపిల్లలంటేనే ఇష్టం. ఇంతకీ మీ వ్యవసాయం ఎలా ఉంది అడిగాడు కేదార్. మీ బిజినెస్ చేసేవాళ్ల ఆదాయాలు, అధికారుల ఆదాయాలు, రాజకీయ నాయకుల ఆస్తులు పెరిగిపోతూనే ఉంటాయి. కానీ మా వ్యవసాయదారుల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంటుంది చెప్పాడు. ఎప్పుడు పొలాల్లో తిరిగిన వాణ్ణి కాదు. రోజు అన్నం తినటమే గాని ధాన్యం ఎలా పండిస్తారో తెలీదు. నాకింకా కన్ఫ్యూజన్. ఈ సేంద్రీయ వ్యవసాయము, సేంద్రీయ విత్తనాలు అంటే ఏమిటి అడిగాడు కేదార్. సహజ పద్ధతుల్లో పంటను పండించి ఎటువంటి ఎరువులు వేయకుండా ఉంటే అదే సేంద్రీయ వ్యవసాయం. పొలంలో బలం ఉంటేనే పంట బాగా పండేది. ఆ బలం కోసం వానపాములు, పశువుల పేడ, కలుపు మొక్కలతో కంపోస్ట్ ఎరువు తయారు చేసి పొలాల్లో చల్లుతాము.
ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా పండించిన పంట నుండి తీసిన విత్తనాలే సేంద్రియ విత్తనాలు చెప్పుకుపోయాడు వేణు ఉత్సాహంగా. ఇల్లు రావటంతో సైకిల్ ఆపాడు. ఎలా ఉన్నావమ్మా? ఆప్యాయంగా పలకరించాడు కేదార్ కుసుమను. సోదరుని పలకరిస్తున్నట్లు కేదార్ మాట్లాడేసరికి ఆనందపడింది కుసుమ. మీ అమ్మాయిని చూడటానికి వీలు పడలేదు నాకు నీలిమకు. మళ్ళీ ముగ్గురం పసిపిల్లల్ని ఎత్తుకుని గుడి దగ్గర కలుస్తాం 2-3 నెలల తర్వాత. అది మా ప్లాన్ అంది కుసుమ. అరగంట సేపు ఉండి వెళ్ళిపోయాడు కేదార్. నీ దగ్గరే ఉండిపోమ్మంటావా? అడిగాడు వేణు కుసుమ చేతిని ప్రేమగా నిమురుతూ. మీరెందుకు? అమ్ముంది, పక్కింటి సుబ్బమ్మ గారు ఉన్నారు. నొప్పులు మొదలైతే హాస్పిటల్కు తీసుకువెళ్తానని నా స్నేహితురాలు వసుమతి అంటున్నది. 2-3 రోజుల్లో జయలక్ష్మి నర్సింగ్ హోంలో చేరాల్సి ఉంటుంది. ప్రసవం అయ్యాక రండి మీరు అత్తయ్య హాస్పిటల్కు అంది. 4 మాటలు చెప్పి ఆమెకు ధైర్యం చెప్పాలనుకున్నాడు. కానీ కుసుమే అతన్ని ధైర్యంగా ఉండమని చెప్పింది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో డెలివరీ అంటే తేలికే, అంతా సవ్యంగానే జరుగుతుంది అంది ఆమె అతను తిరిగి వెళ్లేటప్పుడు. నీలిమ స్నానం చేయటానికి వెళ్ళింది. పసిపాపకు పౌడర్ అద్ది నుదుట నల్లని సాదుబొట్టు పెట్టింది నీలిమ తల్లి. ఎవరో తలుపు తట్టినట్లు అనిపిస్తే గుమ్మం దగ్గరికి వచ్చింది. తలుపు తీసి ఎదురుగా నిలబడ్డ 6 అడుగుల భారీ మనిషిని చూసి ఆశ్చర్యపోయింది. అతన్నెప్పుడూ చూడలేదు. ఎవరు కావాలి అడిగింది. నీలిమ ఇల్లు ఇదే కదా, అమ్మాయి పుట్టిందట కదా, చూడాలని వచ్చాను చెప్పాడు ఆ వ్యక్తి. మా అల్లుడు గారి బంధువులా? బయట గాబు దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుని రండి. 3 నెలల పాపాయి కదా, ఏ చేతులు పడితే ఆ చేతులతో పసిపిల్లల చెంత చేరకూడదు అంది. అతను నవ్వుకుని కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికొచ్చాడు. పాపను ఎత్తుకునే ప్రయత్నం చేయబోయాడు. చేతుల మీద చొక్కా మీద నీటి ధార పడింది. మీరు కొత్త కదా, మిమ్మల్ని చూసి భయపడిందేమో అంది ఆమె. పసిపిల్లలు దేవుడితో సమానం, ఇష్టమైన వాళ్ల బట్టలు తడుపుతారట కదా అంటూ పాప కాలిని తన చెంపలకు తాకించుకున్నాడు. అతి సుకుమారంగా పూల రేకులతో పుట్టినట్లుగా మెత్తగా తగులుతున్న పాప చేతులపై సున్నితంగా ముద్దు పెట్టుకుని హృదయానికి హత్తుకున్నాడు. మీ అమ్మాయి నీలిమ లేదా అడిగాడు. స్నానం చేస్తోంది. మీరు కాఫీ తాగుతారా మజ్జిగ అడిగిందామె. అదేం వద్దు, పాపను చూడాలనిపించింది. జేబులో ప్యాకెట్ తీసి సన్నటి బంగారు గొలుసును పాప మెడలో వేశాడు. మీరెవరో చెప్పనేలేదు అడిగిందామె. అతను సరైన సమాధానం చెప్పకుండా బంగారు బొమ్మలా ఉంది, నా దిష్టి తగులుతుందేమో అన్నాడు. దిష్టి తగలకుండా ఉండటానికి పెద్ద సాధు బొట్టు నుదుటిన బుగ్గ మీద పెట్టింది అందామె. కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయి ఎవరి పోలిక అడిగాడు. పాప నాయనమ్మ పోలికలొచ్చాయని మా అమ్మాయి అంటుంది. నా పోలికలు రాలేదు, సంతోషం. మా వారు గౌడు గేదెలా ఉంటానని నన్ను దెప్పి పొడుస్తూ ఉంటారు అందామె. పెద్దగా నవ్వేశాడతను. ఆమె కల్మషం లేకుండా మనసుకు తోచింది మాట్లాడటం నచ్చింది. తినటానికి ఏదైనా పట్టుకొస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది. ప్లేట్లో బెల్లపప్పచ్చులు కారపూస పెట్టుకుని హాల్లోకి వచ్చింది. అతను కనిపించలేదు. పాపను గాని ఎత్తుకుపోలేదు కదా. కంగారుగా పాపను పడుకోబెట్టిన మంచం దగ్గరికి వచ్చింది. కాళ్ళు చేతులు ఆడిస్తూ పుత్తడి బొమ్మ నవ్వుతూ కనిపించేసరికి గుండె వేగం తగ్గింది. స్నానం చేసొచ్చిన కూతురికి జరిగిన సంఘటన చెప్పింది. ఎవరై ఉంటారే అడిగింది కూతురిని. మన ఊరు వారు కాదా అమ్మా? కాదే, ఎప్పుడు చూసిన మొహం కాదు, మనిషి పెద్ద పులిలా భారీ ఆకారంతో ఉన్నాడు అంది. మా అత్తగారి బంధువులే ఉంటారు అంది నీలిమ. బంధువులైతే నువ్వు వచ్చేదాకా ఉండి పలకరించి వెళ్ళాలి కదా. పాప మెళ్ళలో గొలుసు వేసి ముద్దులు కుమ్మరించి వెళ్ళిపోయాడు. విచిత్రమైన మనిషి. అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పడే అందామె. ఏదో అనుమానం వచ్చి భర్తకు ఫోన్ చేసి, మీ నాన్నగారు మా ఊరు వెళ్ళి మన అమ్మాయిని చూస్తానని అన్నారా, మీ అమ్మగారిని కనుక్కోండి అంది నీలిమ. సుమిత్ర పక్కనే ఉన్నట్లుంది. ఫోన్ అందుకుని ఏమిటి అని అడిగింది. ఇంటికొచ్చిన వ్యక్తి గురించి చెప్పింది నీలిమ. పెద్దగా నవ్వింది సుమిత్ర. అనుమానం లేదు కోడలా, ఆ వచ్చింది పాప తాతగారే. నాకు చెప్పలేదు గాని పాపను చూడాలని అనిపించినట్లుంది. ఎవ్వరికి చెప్పకుండా మీ ఊరొచ్చి దొంగచాటుగా చూసి వెళ్ళిపోయాడు. నాకు తెలియనట్లుగా ఉండిపోతాను. ఎన్నాళ్ళు ఈ నాటకం ఆడతాడో చూస్తాను అంది సుమిత్ర. కలువ పువ్వులా తెల్లగా మెత్తగా ఉండే మన పాప తాతగారిని తన దగ్గరకు ముక్కు పట్టుకుని లాక్కుని వచ్చిందన్నమాట. గుడ్ డెవలప్మెంట్ అన్నాడు ఉజ్వల్ నీలిమతో. భావనారాయణ స్వామి గుడి ఆవరణలో మహామండపం దగ్గర గచ్చు మీద పిల్లలు దోగాడుతున్నారు.
సుందర్ రాజమ్మ, బసవమ్మ పిల్లల దగ్గర నిలబడి పర్యవేక్షణ చేస్తున్నారు. చిన్నప్పుడు కుసుమ, నీలిమ, హిమలు కూడా ఇక్కడే దోగాడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళైపోయారు అంది బసవమ్మ. నీలిమ కూతురి కాలు పట్టుకుని లాగుతూ ఉంది కుసుమ కూతురు. వెనక్కు తిరిగి బోసి నవ్వులు వెదజల్లి కుసుమ కూతురికి చిక్కకుండా ముందుకు మోకాళ్ల మీద పాక్కుంటూ వెళ్ళింది నీలిమ కూతురు. మరో పక్కన కూర్చొని చూస్తూ ఉంది హిమ కూతురు. చూసావా వాళ్ళ అల్లరి? ఇద్దరమ్మమ్మలు నవ్వుకుంటూ చెప్పుకున్నారు. పొన్న చెట్టు దగ్గర కూర్చున్నారు హిమ, నీలిమ, కుసుమ. ఇప్పుడు 12వ శతాబ్దంలో మొదటి రాజేంద్ర చోడరాజు ఆలయంలో ఈ ఆలయాన్ని కట్టించినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కాలంలో చేసిన ఆలయం మరమ్మతులు తప్పితే ఇప్పుడెవరూ పురాతన ఆలయాల గురించి పట్టించుకోవటం లేదు అంది హిమ. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాక వాళ్ళ సంభాషణ బాల్యం మీదకు వెళ్ళింది. చిన్నప్పుడు సంక్రాంతి పండుగప్పుడు ఆవు పేడతో గొబ్బెమ్మలు చేయటం, అట్ల తద్దె రోజున అమ్మ పెట్టిన తాళింపు వేసిన పెరుగన్నం తిని ఉయ్యాల ఊగటం, ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయటం, గోరింటాకు చెట్టు దులిపి ఆకులు నూరి గోరింటాకు పెట్టుకోవటం, బాగా పండితే మంచి ముగుడొస్తాడని నవ్వుకోవటం, పోతన భాగవతం పద్యాలు ఒకరికొకరు అప్పచెప్పుకోవటం, ఎన్ని ఆటలు ఆడేవాళ్ళమో కదూ అంది హిమ. ఊహ తెలిసినప్పటి నుంచి మొదలైంది మన ముగ్గురు స్నేహం. చివరి మజిలీలో చివరి ఊపిరి ఆగే వరకు మన స్నేహం చెక్కు చెదరకూడదు అంది నీలిమ ఇద్దరి చేతులు పట్టుకుని. హిమ నెమలిక కొనిచ్చింది మనిద్దరికి. ఇప్పటికీ నీ దగ్గర ఉందా అడిగింది కుసుమ నీలిమని. మాలతి చందూరు పుస్తకంలో భద్రంగా ఉంచుకున్నాను అంది నీలిమ. జీవితంలో సమస్యలు రావచ్చు, కానీ వాటిని భూతద్దంలో నుంచి చూడకూడదు. అలా చూస్తే ఆ సమస్యలు మనల్ని భయపెడతాయి. సమస్యను దూరంగా ఉంచేస్తే చిన్నదిగా కనిపిస్తుంది. ప్రపంచాన్ని చూడటానికి కళ్ళున్నాయి. కనిపించిన దృశ్యాలన్నింటికీ ఆనందంగా చూస్తూ ఉండిపోవటమే ఒక కళ. మనం ప్రతిరోజు కలుసుకోలేకపోవచ్చు. మనసులో ప్రతి క్షణము మెదులుతూ ఉండాలి. కలకాలం కలిసి ఉండాలి మనం అంది హిమ. మన నేస్తం మల్లెపూల పందిరిలా సౌరభం వెదజల్లాలి అంది కుసుమ. పూజారి అటుకేసి వచ్చి వాళ్ళ మాటలు విన్నాడు. మల్లెపువ్వు, కనకాంబరం, గులాబీ పూలు పక్కపక్కన కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నట్లుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. ఆడపిల్లలంటేనే వెన్నెల పూలు అన్నాడు రాఘవాచార్యులు. పూజారి గారికి నమస్కరించారు ముగ్గురు. పిల్లల్ని ఎత్తుకుని ఆయన దగ్గరకు తీసుకొచ్చారు ఆశీస్సుల కోసం. శతమానం భవతి. ముగ్గురు పసివాళ్లకు శుభాశీస్సులు అందచేశాడు రాఘవాచార్యులు. 3 నెలల పాపతో విశాఖపట్నం వచ్చింది నీలిమ. చిన్నపిల్లతో కోడలు ఇబ్బంది పడుతూ ఉంది. వాళ్ళింట్లో ఉంటాను, అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాను అంది సుమిత్ర శరభుతో. అప్పుడప్పుడు మన ఇంటికి రావటం ఎందుకు? ఎప్పుడు కోడల దగ్గరే ఉండిపో అన్నాడు శరభు కోపంతో. ముద్దులు మూట కట్టే మనవరాల్ని వదిలి రాబుద్ది కావటం లేదు. బొగ్గలు బూరెల్లా ఉంటాయి. నవ్వుతూ ఉంటే పారిజాతం పువ్వులానే కనిపిస్తుంది. ఎత్తుకోమని ఏడుపు మొహం పెట్టదు. పక్కన కూర్చుంటే చాలు కాళ్ళు చేతులు ఆడిస్తూ అర్థం కాని ఏవేవో కబుర్లు తనకు తానే చెప్పుకుంటూ ఉంటుంది. తెల్లవారుజామున 4ంటికే నిద్రలేస్తుంది. పక్క శుభ్రం చేసి పక్కలో పడుకోబెట్టుకుంటే తెల్లవారేదాకా ఒకటే ఆటలు. వాళ్ళమ్మ పాలు పడితే మళ్లీ నిద్రలోకి జారుకుంటుంది. 1000 కళ్ళు చాలవనుకోండి మన మనవరాల్ని చూడటానికి అంది. ఆమె పాప దినచర్య వర్ణించి చెప్తూ ఉంటే శరభ్ మనసు ఆగటం లేదు. అలా అయితే ఓసారి మన ఇంటికి తీసుకురావచ్చు కదా అన్నాడు. అలా ఎలా కుదురుతుంది? మీకు అబ్బాయికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది కదా అంది సుమిత్ర. పచ్చగడ్డి మోపిడి తెచ్చి మా ఇద్దరి మధ్య వేసి చూడు, మండుతుందో లేదో. వాడి మీద నాకు కోపం వచ్చినా నా మీద నా కొడుకు ఎప్పుడూ రాదు అన్నాడు. మరి ఎటువంటి వైరము లేనప్పుడు పంతాలు పట్టింపులకు పోయి అబ్బాయిని మనవరాల్ని దూరంగా ఉంచటం ఎందుకు అంది సుమిత్ర. మౌనంగా ఉండిపోయాడు. జీవిత గమనంలో మొదటిసారిగా తొట్టుపాటు. పంతాలు పట్టింపులు ఏమీ లేవు మా మధ్య అంటున్నప్పుడు అతని కంఠంలో జీర స్పష్టంగా వినిపించింది ఆమెకు. అతని చుట్టూ దట్టంగా కంపుకున్న మంచు దుప్పట్లు ఒక్కొక్కటి కరిగిపోతున్నట్టు గ్రహించింది. మనవరాలు కొంచెం నలుపుగాని కళగానే ఉంటుంది అంది సుమిత్ర అతనేమంటాడో చూద్దామని. నీ మొహం, వెళ్ళి కళ్ళ డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకో. మనవరాలు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. ఛాయ్ తక్కువ అంటావేంటి అన్నాడు. దొరికిపోయాడనుకుందామె. మీరెప్పుడు చూశారు అంది. చూడకపోయినా చెప్పొచ్చు, నీ పోలికలే వచ్చుంటాయి. నీ అందం నీ మనవరాలకు వచ్చింది అన్నాడు. ఆహా, ఎవరికి తెలియకుండా పొన్నూరు వెళ్ళి చూశారన్నమాట అంది అతని భుజం మీద తలవాల్చి. మాట్లాడకుండా ఆమె తల నిమిరాడు శరభ్.
పాపకు స్నానం చేయించి అత్తగారు తెచ్చిన కొత్త డ్రెస్ వేసింది నీలిమ. ఇంటి ముందు కారాగింది. వచ్చింది ఎవరా అని ఆసక్తిగా చూస్తూ ఉండిపోయింది. హేమ రాహుల్ని తీసుకొస్తానని 2 రోజుల క్రిందట ఫోన్ చేసింది. వచ్చింది హేమే అయి ఉంటుందనుకుంది. శరభు లోపలికి రావటం చూసి ఆశ్చర్యపోయింది. పాపను ఇటివు తల్లి అంటూ నీలిమ దగ్గర నుంచి పాపను తీసుకుని ఎత్తుకున్నాడు. వెరీ క్యూట్ బేబీ, మా అమ్మ పేరు పెట్టావుట కదా అన్నాడతను. మీ అమ్మగారి పేరు కొద్దిగా మార్చి సరళ మాణిక్యం అని పెట్టారు అంది నీలిమ. శరభు తల్లి పేరు మాణిక్యమ్మ. వెన్నెల పువ్వులా మెరిసిపోతూ ఉంది పాప. భర్త గొంతు విని వంటింట్లో నుంచి వచ్చింది సుమిత్ర చేతితో గెరటితో సహా. ఏదో ఒకరోజు మీరు వస్తారని తెలుసు, కానీ ఇంత తొందరగా వస్తారని అనుకోలేదు. పప్పు చారులో ఉప్పు సరిపోయిందో లేదో చూడండి అంది సుమిత్ర. నవ్వుకుంది నీలిమ. మరొక గదిలో కూర్చుని ల్యాప్టాప్లో విద్యాబోధనకు సంబంధించిన విషయాలు చూస్తున్న ఉజ్వల్ హాల్లో అందరూ మాట్లాడుకోవటం వినొచ్చాడు. తండ్రి పక్కన కూర్చున్నాడు ఉజ్వల్. కొడుకు వైపు ఆప్యాయంగా చూశాడు శరభ్. ఆ చూపు చాలు, ఇంకే వివరణ ఇవ్వనవసరం లేదనిపించింది ఇద్దరికి. మరొక కారు ఇంటి ముందాగిన శబ్దం వినిపించింది. కేదార్ హేమల కంటే ఇంట్లోకి ముందుగా పరిగెత్తుకొచ్చాడు రాహుల్. మనవణ్ణి దగ్గరకు పిలిచాడు శరభ్. తాతకు మరొక పక్కన కూర్చున్నాడు రాహుల్. నా ఆస్తి అంతా మనవడికి మనవరాలికి రాసేస్తాను అన్నాడు శరభ్. మీ ఆస్తి వాళ్లకు వద్దు నాన్న, ఏదో ఒక సేవా కార్యక్రమానికి అనాథాశ్రమాలకు ఉపయోగించండి అన్నాడు ఉజ్వల్. కొడుకు మాటలకు అడ్డు చెప్పాలనిపించలేదు. హిమ, కేదార్ లోపలికొచ్చారు. చూశారా మన రాహుల్ తాతగారి పక్కన ఎలా అతుక్కుపోయి కూర్చున్నాడో అంది హిమ. హిమ చేతుల్లోని పాపను తీసుకుని ఎత్తుకుంది నీలిమ. ఇలాంటి ఆనందపు క్షణాలు ఎప్పుడూ వస్తూ ఉండాలి అనుకుంది సుమిత్ర వంట పని పూర్తి చేయటానికి వంటింట్లోకి తిరిగి వెళ్తూ. నవల సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.